ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. బీసీసీఐ ధోనికి ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. అంటే ధోని ఫ్యాన్స్కి మాత్రం ఇది గుడ్ న్యూసే. టెంపరీగా కాకుండా ఈసారి పర్మనెంట్ మెంటర్గా ఉండాలంటూ కూడా ధోనికి ఒక ఆఫర్ అయితే ఇచ్చేసింది. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో ఆయన 2021 వరల్డ్ కప్లో కూడా మెంటర్గా వర్క్ చేసేసారు. అలాగే T20 వరల్డ్ కప్ గెలిపించడంలోనూ ఫస్ట్ టైము, తర్వాత వన్డేస్లోనూ వరల్డ్ కప్ ధోని సారథ్యంలోనే గెలుచుకున్న పేరు, లేకపోతే ధోని కూడా సచిన్ తర్వాత అంతటి నేమ్ కూడా ధోనికే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ధోని కెప్టెన్సీలో తను చూపించిన పర్ఫార్మెన్సు, లేకపోతే తన టైంలో తన కెప్టెన్సీగా ఉన్న టైంలో వచ్చినటువంటి ఈ వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానివ్వండి, లేకపోతే 2020 వరల్డ్ కప్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నో సిరీసెస్ తన హయాంలో తన కెప్టెన్సీలో గెలుచుకున్న కారణంగా తక్కువ టైంలోనే ఎక్కువ పేరు వచ్చేసింది. కాకపోతే చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ధోని ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్లేయర్, ధోని ఒక్కడే ఆడితేనే ఈ సక్సెసెస్ రాలేదు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ధోనికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని సిరీస్కి, కొన్ని వన్డేస్ కానివ్వండి, టెస్ట్ మ్యాచ్ల్లో తనదైన శైలి కానివ్వండి, అన్నిటికీ T20స్లో కానివ్వండి, లేకపోతే మొన్న రీసెంట్గా జరిగినటువంటి IPL మ్యాచెస్లో ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఆయన IPLస్కి ఒకటే ఆడుతున్నారు. ఈ CSKకి సారథ్యం వహించినటువంటి మ్యాచెస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ధోని ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్కడ చూపించట్లేదు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా తన పర్ఫార్మెన్స్ డౌన్ అవుతూనే వచ్చింది. స్లో డౌన్ అని అనకుండా కూడా కంప్లీట్లీ డౌన్ అని చెప్పచ్చు. లాస్ట్ జరిగిన IPL సీజన్ సిరీస్లో అయితే కనుక CSKని బలపరచడంలోనూ, లేకపోతే తను ఆడిన తీరు కానివ్వండి, టోటల్లీ డౌన్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తన కెప్టెన్సీగా నిర్వహించినటువంటి హయాంలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకున్నారా, లేకపోతే తన కెప్టెన్సీగా ఇండియాని ముందుకు నడిపించినటువంటి తీరు ఎంతో కొంత పాత్ర ఉందన్న కారణంగానో తెలియదు. BCCI అయితే మాత్రం ఈసారి టెంపరీ మెంటర్గా కాకుండా పర్మనెంట్ మెంటర్గా ఉండాలంటూ ఆయన్ని కోరింది మరి. సో దీని మీద గంభీర్ లాంటి క్రికెటర్స్ కూడా కెప్టెన్సీగా ధోని ఉన్నప్పటికీ కూడా ఆడిన వారం మేమందరం కలిసి ఆడితేనే ఆ విజయాలు, ఆ వరల్డ్ కప్పులు, లేకపోతే T20s ఇన్నింగ్స్లు గెలిచాము, ధోని ఒక్కళ్ళకే ఆ పేరుని ఆపాదించడం సరైన కాదని మధ్యలో కొన్ని వివాదాలు నడిచాయి. వీళ్ళిద్దరి మధ్య ఆటపరంగా ఎలా ఉన్నా సరే కొంచెం ఈ సక్సెస్ఫుల్ క్రెడిట్ పరంగా కూడా కొంత విభేదాలు నడిచాయి. ఆ టైంలో గంభీర్ నేరుగానే కామెంట్స్ చేశారు కూడా, అందరిది ఈ విజయాలు, ఒక్కరిని మీరు అని ధోని పేరు ప్రస్తావించినప్పటికీ కూడా మాలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ఆడితేనే విజయాలు దక్కాయి, వరల్డ్ కప్లు సాధించగలిగాము అనేది. సో చూడాలి మరి ధోనికి ఇలాంటి పర్మనెంట్ మెంటర్గా వీస్తే మరి గంభీర్ లాంటి క్రికెటర్స్ నుంచి ఎలాంటి కామెంట్స్ వినబడతాయి, అసలు ముందు ధోని దీనికి యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది. సో ఇది ధోనికి BCCI ఇచ్చినటువంటి ఒక ఆఫర్. దీన్ని ఎలా స్వాగతిస్తాడో చూడాలి. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IDTV.